హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నేను ఈ రోజైతే స్మూతీ బటర్ నాన్తో అయితే వచ్చేసాను. ఈ బటర్ నాన్ ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకుంటారో నేనైతే చూపించేస్తాను. నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా బటర్ క్యూబ్స్ 3 ఉంటే సరిపోతుందండి. 1 కప్పు మైదాని తీసుకున్నానండి. 5 స్పూన్లు పెరుగైతే వేసుకోవాలి. మైదాకి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చండి, కానీ రుచి మాత్రం మనకి మైదా పిండిలోనే బటర్ నాన్ అనేది సూపర్ ఉంటుందండి. నేను చూపించేది డ్రై ఈస్ట్. మీ దగ్గర ఈస్ట్ లేకపోతే కేక్స్లో వేసుకుంటారు కదా బేకింగ్ పౌడర్, అది కూడా వేసుకోవచ్చండి. సరిపడా సాల్ట్, 1 స్పూన్ పంచదార అనేది వేసుకుని బటర్ను కూడా వేసుకుని బాగా పిండిలు అనేది బాగా మెల్ట్ చేసేయాలండి. బటర్ చూడండి, బటర్ను కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకుని పిండి మొత్తాన్ని అయితే బాగా శుభ్రంగా అనేది కలిపేసుకోవాలండి. చపాతీ పిండి కన్నా కూడా లూజ్గా అనేది పిండిని అయితే కలుపుకోవాలండి బటర్ నాన్కి. అప్పుడే మనకి ఈ బటర్ నాన్ అనేది స్మూతీగా అనేది వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ దీన్ని అయితే జాగ్రత్తగా అనేది కలుపుకోవాలి. మనం పిండిని అయితే నేను చూపించే విధంగా అయితే కలిపేసుకోండి. చూడండి, నేను ఎంత లూజ్గా కలిపానో చూపిస్తాను. ఇంకోండి, ఎంత లూజ్గా అనేది మీరు పిండిని అయితే కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కూడా దీన్ని మృదువుగా అయితే కలుపుకోవాలండి. దీనికైతే 1 గంట అయితే రెస్ట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈస్ట్ వేసాం కదా, ఈ పిండి అనేది పొంగాలండి. పొంగిన తర్వాత మీకు మళ్ళీ మూత అనేది తీసి చూపిస్తాను. చూడండి, పిండి అనేది పొంగింది అండ్ సాఫ్ట్గా కూడా అయిపోతుంది. ఇలా మరి ఒక్కసారి అయితే కలిపేసుకొని వీటిని చిన్న ముద్దల్లాగా అయితే తీసుకోవాలండి. రౌండ్గా అనేది బాల్స్లు అనేది చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. నాకు ఇక్కడ 6 అయితే వచ్చాయండి. ఈ 6ని నేను బటర్ నాన్ అనేది ఎలా చేస్తానో చూడండి. ఒక పిండిని అయితే తీసుకుని పిండిలో మనం చేసుకున్న బాల్స్, బటర్ నాన్ బాల్స్ అనేది వేసేసుకుని బటర్ నాన్ షేప్లో అనేది మనం దీన్ని అయితే చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అయితే చేసుకోండి. మనకి చపాతీ కర్ర అవసరం లేదు, మన చేత్తోనే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది కదా, సాగుతూ ఉంటుందండి. ఇలా మనం బటర్ నాన్ షేప్లో అనేది చేసేసుకుని నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే పిండి అనేది చేతికి అంటుకునేటప్పుడు పొడి పిండిని అయితే చేతికి అదుముకుంటూ మనం ఈ బటర్ నాన్ షేప్లో అనేది చేసేసుకోవాలండి. దీనిపైన కొత్తిమీర కానీ క్యారెట్ కానీ మీ చాయిస్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను పక్కన కూడా పెనాన్ని అయితే హీట్ అయితే పెట్టేశాను. ఇలా నేను కొత్తిమీరని అయితే వేసుకున్నానండి. ఈ పెనం పైన వాటర్ అనేది చల్లుకొని మనం ఈ బటర్ నాన్ అనేది వేసేసుకోవాలండి. ఈ మైదా పిండిని అయితే వేసేసుకుని చాలా స్థిమితంగా అయితే కాల్చుకోవాలి. ఈ పెనం మీద ఉన్నప్పుడు మనం బటర్ నాన్ని హైలో పెట్టి కాల్చాలండి. పక్కన నేను ఒక స్టాండ్ లాంటిది అయితే పెట్టుకున్నాను. దీన్ని బొగ్గుల మీద అయితే కాలుస్తారు, కానీ మనకి బొగ్గులు అనేది అవైలబుల్గా లేవు కదా, ఒక స్టాండ్ అనేది ఉంటుందండి. ఇలాంటి స్టాండ్ అనేది పెట్టేసుకుని మనం దీనిపైన ఉల్టా తిప్పేసి బటర్ నాన్ అనేది సిమ్లో పెట్టుకుని అయితే కాల్చేసుకోవాలి. పైన బటర్ అనేది అప్లై చేస్తూ మనం అటు ఇటు తిప్పుతా మనం ఈ బటర్ నాన్ అనేది కాల్చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అలాగా మనం తిప్పకపోతే మాడిపోతుందండి. అందువలన మనం ఈజీగా అటు ఇటు వెంటనే తిప్పుతూ ఉండాలండి. చూడండి ఎలా పొంగి ఎలా కాలుతుందో. ఇదైతే చాలా స్మూతీగా వచ్చిందండి, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ బటర్ నాన్ అనేది చేయండి. ఇలా మనం మొత్తాన్ని అంతా బటర్ అనేది అప్లై చేసుకుంటూ ఈ బటర్ నాన్ అనేది కాల్చేసుకోవాలి. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా అనేది చేసేసుకోవచ్చు, పెద్ద కష్టం ఏమీ కాదండి. ఇలా అనేది ఈ బటర్ నాన్తో మంచిగా మటన్ పాయా కూడా చేశానండి. నా వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి మటన్ పాయా కూడా చూడొచ్చు. ఈ బటర్ నాన్తో పాటు చాలా స్మూతీగా చాలా టేస్టీగా అయితే వచ్చింది బటర్ నాన్ అనేది. మీకు చూస్తుంటేనే తెలిసిపోతున్నట్టుంది అది ఎంత స్మూతీగా వచ్చి ఉంటుందో. అలాగే మిగిలినవన్నీ కూడా మీరు బటర్ నాన్ అనేది కాల్చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చాలా బాగా వస్తున్నాయండి నా వీడియోస్కి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏం వంటకాలు అయితే కావాలో అది నాకు కామెంట్ చేయండి. నేనైతే 100% చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగా వచ్చిందో.
నిజంగా రోజు చాలా అయితే చాలా బాగుందండి. ఆ మటన్ పాయ కూడా పెట్టానండి, ఒకసారి వెళ్ళి చూడండి. మటన్ పాయలు బటర్ నాన్ నంచుకొని తింటే ఆ రోజు నిజంగా చాలా బాగుందండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాయ్ అండి. అందరూ హ్యాపీగా ఉండండి. అందరికీ